ఆర్థిక మంత్రి మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అందరి దృష్టి ఆదాయపు పన్ను తగ్గిస్తారా, స్లాబ్లు మారుస్తారా అన్న చర్చ దగ్గరే ఉంది. కానీ కేంద్రం మన దేశంలో ఆదాయపు పన్ను కట్టేవారు చాలా స్వల్పంగా ఉన్నారని చెబుతోంది. 3-4% మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్నారని అంటున్నారు. కేంద్రం చెప్పిన లెక్కల్లో నిజముందో లేదో కానీ వారు మాత్రమే పన్ను కడుతున్నారన్నట్లుగా చెప్పటం మాత్రం తప్పు. ఆదాయపు పన్ను కూడా వారు కడుతున్నారు. దేశ ప్రజలందరూ ఎవరి స్థాయిలో వారు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలోనూ పన్నులు కడుతున్నారు. ఆ నిజాన్ని బయటకు రానివ్వటం లేదు, ప్రచారంలోకి చర్చల్లోకి రానివ్వటం లేదు. ఆదాయపు పన్ను అంటే వ్యక్తులు సంపాదించే మొత్తంపై వేసే పన్ను. ఇందులో స్లాబుల్ని బట్టి 30% వరకు వసూలు చేస్తారు. అంటే ఓ వ్యక్తి తన జీతం ద్వారానో మరో విధంగానో 50 లక్షల రూపాయలు సంపాదిస్తే అందులో 20 లక్షల రూపాయలు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. అయితే వీరు మాత్రమే పన్నులు కడుతున్నారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మిగతా అందరూ హాయిగా ఉన్నారని, పన్నులు కట్టడం లేదని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే దేశంలో అడుక్కు తినేవాడి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు. జీఎస్టీ పేరుతో ప్రతి వస్తువు పైన పన్ను వేస్తున్నారు. బడ్డీ కొట్టు దగ్గర టీ తాగితే జీఎస్టీ పడలేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ బడ్డీ కొట్టువాడు కొన్న పాల ప్యాకెట్ నుంచి టీ పొడి వరకు ప్రతి దాని మీద పన్ను వేసి ఉంటారు. చెల్లించే టీ డబ్బుల్లో ఆ పన్నులు కూడా ఉంటాయి. ఇక జీఎస్టీ వేసే హోటల్కు వెళ్లి టీ తాగితే ట్రిపుల్ ట్యాక్స్ అవుతుంది. అంటే సంపాదించుకున్న దానికి పన్ను కట్టాలి. విడిగా హోటల్ వాడు కొన్న ముడి పదార్థాలకు తన వాటాగా జీఎస్టీ కట్టాలి. మళ్ళీ అన్నీ తయారు చేసిన తర్వాత తాగినందుకు బిల్లులో మరోసారి జీఎస్టీ కట్టాలి. అంటే ఓ వ్యక్తికి తెలియకుండానే ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ పన్నుల మీద పన్నులు ఉంటాయి. ఇలా ఓ వ్యక్తి ఖర్చు పెట్టే ఆదాయంలో ప్రభుత్వానికి 30% వరకు వెళ్తుంది. ఇలా జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయం 18% ఉంటుందని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లో చెబుతోంది. ప్రతి నెల జీఎస్టీ ద్వారా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని కేంద్రం చెబుతోంది. ఎలా చూసినా 20 లక్షల కోట్ల వరకు కేంద్రానికి దేశ ప్రజలు వస్తువులు కొనటం ద్వారా పన్నులు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్, మద్యంపై పన్నులు అదనం. పెట్రోల్ లీటర్ 100 రూపాయలుంటే అందులో 60 రూపాయలు పన్నులే. మధ్యతరగతి సంపాదించేది ప్రభుత్వాలకి పన్నులు కట్టడానికే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాల్లో వీరికి ఎవ్వరికీ అర్హత ఉండదు. అయినా మధ్యతరగతి నుంచి పన్నులు పిండుకోవడానికి కొత్త కొత్త మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే ఉన్నారు. ఎప్పుడో దశాబ్దాల కిందట కొన్న ఆస్తిని అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుంటే భారీగా పన్నులు చెల్లించాలి. ఏమైనా సమస్య వచ్చి అసలు ఆదాయం లేకుండా పోతే ఆ ట్యాక్స్ పేయర్ కుటుంబాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కడుతున్నారు కదా అని పన్నుల మీద పన్నులు బాధేస్తే మధ్యతరగతి ప్రజలు భరించినంత కాలం కడతారు. తర్వాత ఒక్కసారిగా తిరగబడతారు. దీన్ని గుర్తుపెట్టుకొని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉంటుందనే ఆశిద్దాం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.